రైతులందరికీ మంచి గుడ్ న్యూస్. అన్నదాత సుఖీభవ అదేవిధంగా పీఎం కిసాన్ పథకానికి సంబంధించి రైతు యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి అర్హులో కాదు, ఎలిజిబుల్ కాదు, ఈకేవైసీ అనేది కంప్లీట్ అయిందో లేదో స్టేటస్ అనేది చూసుకోవడానికి ప్రభుత్వం అయితే మంచి ఆప్షన్ అయితే కల్పించడం జరిగింది. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి అదేవిధంగా పీఎం కిసాన్ పథకానికి సంబంధించి అర్హులో కాదు, అదే విధంగా ఈకేవైసీ అనేది కంప్లీట్ అయిందో లేదో ఏ విధంగా తెలుసుకోవాలో అనేది మీకు వీడియోలో స్టెప్ బై స్టెప్ మీకు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మీరు మాత్రం వీడియో లైక్ చేయండి. అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, వెబ్సైట్ లింక్ అనేది కింద నేను డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది. డిస్క్రిప్షన్ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు అయితే ఈ విధంగా వస్తుంది. కెన్ యువర్ స్టేటస్ అని వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఇక్కడ ఆధార్ నెంబర్ దగ్గర ఫార్మర్ కి సంబంధించి ఆధార్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. అదే కింద ఎంటర్ క్యాప్చా దగ్గర ఇక్కడ కింద కనిపిస్తున్న క్యాప్చా అనేది ఇక్కడ పైన అయితే ఎంటర్ చేయండి. గూగుల్ ఇక్కడ ఆధార్ నెంబర్ అదే క్యాప్చా అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత జస్ట్ మీరు సర్చ్ మీద క్లిక్ చేయండి. జస్ట్ ఇక్కడ మీరు సర్చ్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే మీకు రైతుకు సంబంధించి డీటెయిల్స్ అయితే వస్తాయి. ఇక్కడ కింద చూడండి ఆధార్ నెంబరు, అదే విధంగా నేమ్ దగ్గర ఫార్మర్ కి సంబంధించి నేమ్ అయితే ఉంటుంది. డిస్ట్రిక్ట్ దగ్గర డిస్ట్రిక్ట్ నేమ్ అయితే ఉంటుంది. అదే ఇక్కడ మండలం దగ్గర మండలం కి సంబంధించి నేమ్ అయితే ఉంటుంది. అదే ఇక్కడ విలేజ్ దగ్గర మీకు విలేజ్ నేమ్ అయితే ఉంటుంది. ఇక్కడ స్టేటస్ దగ్గర మీకు ఎలిజిబుల్ అనే విధంగా చూపిస్తే అన్నదాత సుఖీభవ పథకానికి అదే విధంగా పీఎం కిసాన్ పథకానికి ఎలిజిబుల్ అయినట్టు. ఇక్కడ రిమార్క్స్ దగ్గర మీకు ఈకేవైసీ కంప్లీటెడ్ అనే విధంగా ఉంటే మీకు ఈకేవైసీ అనేది కంప్లీట్ అయినట్టు. ఈకేవైసీ అనేది కంప్లీట్ కాకుండా మీకు ఇక్కడైతే మీకు ఈకేవైసీ నాట్ కంప్లీటెడ్ అని వస్తుంది. ఒకవేళ మీకు ఈకేవైసీ అనేది కంప్లీట్ కాకుండా మీరు మీ యొక్క దగ్గరలోని రైతు సేవా కేంద్రానికి వెళ్ళి మీ యొక్క కేవైసీ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఎలిజిబుల్ అని ఉండి ఒకవేళ మీకు ఈకేవైసీ అనేది కంప్లీట్ కాకుంటే మీకు అయితే డబ్బులు అయితే పడవు. ఖచ్చితంగా మీకు ఈకేవైసీ అనేది చేయించుకోండి. ఇక్కడ ఈకేవైసీ కంప్లీట్ చేయించుకుంటే మీకు డబ్బులు అయితే పడతాయి. ఎలిజిబుల్ అదేవిధంగా ఈకేవైసీ కంప్లీట్ అనే విధంగా చూపిస్తే కరెక్ట్ ఉన్నట్టు. ఎలిజిబుల్ లిస్ట్ లో మీ యొక్క పేరు అనేది ఉన్నట్టు. అన్నదాత సుఖీభవ పథకానికి అర్హులో కాదు, అదేవిధంగా ఈకేవైసీ అనేది కంప్లీట్ అయిందో లేదో ఈ విధంగా చాలా ఈజీగా మన మొబైల్లోనే జస్ట్ రైతుకు సంబంధించి ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి ఎటువంటి ఓటీపీ లేకుండా ఈ విధంగా చాలా ఈజీగా స్టేటస్ అనేది తెలుసుకోవచ్చు. ఇప్పుడు లైక్ చేయండి. అదేవిధంగా మరిన్ని ఇన్ఫర్మేటివ్స్ తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.